అంత దూరం లేని భవిష్యత్తులో సందడిగా ఉండే మాస్కో నగరంలో ఓలే మరియు అలియోనా డేటింగ్లో ఉన్నారు. అక్కడ ఓలే తాను 2 వారాల సెలవును అనుభవిస్తున్న సైనికుడైనని వెల్లడించాడు. తేదీ విజయవంతమైంది. వారు రాత్రిని కలిసి గడపడంలో ముగుస్తుంది. అదే సమయంలో పారిస్లో ఒక విమానం ల్యాండింగ్ అంచున ఉంది. అకస్మాత్తుగా దాని లైట్లన్నీ ఆరిపోతాయి మరియు ప్రతి ప్రయాణికుడు స్పృహ కోల్పోతాడు. ఈ విద్యుత్తు అంతరాయం త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. తూర్పు ఐరోపాలోని కొద్ది భాగాన్ని మాత్రమే వదిలివేస్తుంది. ఓలే మరియు అలియోనా మాస్కోలో డ్రోన్లు ప్రయాణించడాన్ని గమనించారు. విమానం మధ్యలో స్తంభింపజేస్తుంది. పరిస్థితిని పరిశోధించడానికై హోటల్ లాభైకై పరగత్తమని వారిని ప్రేరేపిస్తుంది. భవనంలోని మొత్తం నివాసితులు వార్తల్లోకి రావడానికి అక్కడ గుమికూడారు. ఇది ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించలేదని, మొదట్లో ఇది తీవ్రవాద చర్యగా తాము అనుమానించామని, అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో తాము కమ్యూనికేషన్ను కోల్పోయామని గ్రహించామని వార్తా యాంకర్ వెల్లడించారు. మేయర్ డోర్మాటో నాయకత్వంలో సైనికుల బృందము ఇప్పుడు చీకటిలో మునిగిపోయిన అనేక నగరాల్లో ఒకటైన కిరుక్కు నిఘా మిషన్కు పంపబడింది. జర్నలిస్టులుగా వారు వెలికితీసే ఏవైనా అన్వేషణలను డాక్యుమెంట్ చేయడానికి వారితో పాటు ఉంటారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాంతంలోకి డ్రోన్లను మోహరించింది, కానీ ఒక్కటి కూడా తిరిగి రాలేదు. ఈ బృందం నగరంలో తిరుగుతూ ఒక దుకాణంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ వారు తమ పరిసరాలను ప్రకాశవంతం చేయడానికి ప్రత్యేకమైన లైమినేసెంట్ బురదను ఉపయోగించారు. ఇదేదైనాలోనే చేపలతో సహా ఇక్కడ ఉన్న ప్రతి నివాసి మరణించినట్లు భయంకరమైన ఆవిష్కరణకు దారితీసింది. దాడి జరిగినట్లు ఎటువంటి స్పష్టమైన సంకేతాలు లేనందున వారు మరణానికి గల కారణాల గురించి ఆలోచిస్తున్నారు. ఇది తక్షణమే సంభవించినట్లుగా ఉంది. వారు వివిధ అపార్ట్మెంట్లను పరిశోధించడం ప్రారంభిస్తారు. అక్కడ వారు ఏమీ జరగనట్లుగా ప్రతిదీ తాకబడలేదు. మళ్ళీ ప్రజలు ఆవిరైనట్లుగా ఇది క్షణంలో జరిగినట్లు కనిపిస్తుంది. అకస్మాత్తుగా సైనికులలో ఒకరిపై ఒక సమస్యాత్మకమైన సంస్థ దాడి చేసింది. మిగిలిన బృందం అతని సహాయానికి పరుగెత్తుతుంది. కానీ సంస్థ వారిని గుర్తించడంతో అది సైనికుడి ఆయుధాన్ని లాక్కొనే కైటైకై గుండా పారైపోతుంది. టీం తక్షణమే ప్రతీకారం తీర్చుకుంటుంది, కానీ ఎంటిటీ బుల్లెట్ల బారిన పడకుండా వేగంగా తప్పించుకుంటుంది. వారు గాయపడిన సైనికుడిని తమ విమానానికి తీసుకువెళ్లారు మరియు అతను తన దుండగుడిని ఒక సంగ్రహావలోకనం పొందాడా అని ఆరా తీస్తారు. కానీ చీకటి మరియు గందరగోళం దయనైనా గుర్తించలేకపోయాయి. 1 నెల తరువాత 100 మిలియన్ల మంది రష్యన్లు చనిపోయినట్లు భావించబడుతోంది మరియు మిగిలిన ప్రజలను ప్రశాంతంగా ఉండమని ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ అపోకలిప్స్ ఆసన్నమైందని నమ్ముతున్న మతపరమైన వర్గాలు గుమిగూడుతున్నాయి. ఇంతలో సైన్యంలో చేరమని ఆహ్వానిస్తూ లేఖ అందుకున్న అనేక మంది పౌరులలో యురా కూడా ఉన్నాడు. యురా తన అల్జీమస్ బాధిత తల్లితో నివసిస్తుంది మరియు ఆమెను విడిచిపెట్టడం అతనికి బాధ కలిగిస్తుంది. అయితే అతను తన జాబితాలో చేరాడు. అతను స్థావరం కోసం బయలుదేరినప్పుడు అతను ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితిని గమనిస్తాడు. వీధులు పోస్ట్-అపోకలిప్టిక్గా కనిపించడానికి కేవలం 1 నెల మాత్రమే సరిపోతుంది. యురా చివరికి ఓలే బృందంలో భాగమయ్యాడు. ఇది డోర్మాటో మరియు కల్నన్ మెరీనా ద్వారా ప్రస్తుత దృశ్యం గురించి వివరించబడింది. చీకటిలో మునిగిపోయిన ప్రతి నగరం నిర్బంధంలో ఉన్నట్లు భావించబడుతుంది మరియు మిగిలిన ఏకైక శక్తి మాస్కో, బెలారస్, ఉక్రెయిన్ మరియు ఫిన్లాండ్లోని కొన్ని ప్రాంతాలలో గుర్తించబడుతుంది. ఈ ప్రాంతాన్ని సర్కైరాస్ లైఫ్ అంటారు. కొన్ని రెటికాన్ బృందాలు మృతదేహాలతో తిరిగి వచ్చాయి మరియు మరణానికి కారణం ఎండోజనస్ న్యూరోటాక్సిన్లు, మానవ శరీరం ఉత్పత్తి చేసే రసాయనాలు అని వారు కనుగొన్నారు. కొత్త బృందాలకు 2 బాధ్యతలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ న్యూరోటాక్సిన్ల కారణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడే ఆధారాలను కనుగొనడం మరియు మాస్కోలో సరఫరాలు అయిపోతున్నందున వనరులను సేకరించడానికై క్వారంటైన్ జోన్లోకి లోతుగా వెళ్లడం. ఇప్పటికే అనేక బృందాలు పంపబడ్డాయి మరియు రక్షణ కోసం క్యాంపులు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది తిరిగి రాకపోవడంతో వారు జాగ్రత్తగా నడవాలి.
అందరూ సిద్ధమవుతున్నప్పుడు అదనపు వాలంటీర్లు కనిపిస్తారు మరియు వారిలో అలియోనాను చూసి ఒలేవ్ ఆశ్చర్యపోయాడు. అకస్మాత్తుగా ఒక అలారం రింగ్ అవుతుంది. ఇది రాబోయే దాడిని సూచిస్తుంది. స్పష్టంగా శత్రువుల యొక్క పెద్ద సమూహం సమీపిస్తోంది. సైనికులు బేస్ మరియు దిగ్బంధం జోన్ మధ్య సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. ఆ తక్షణం బేస్ యొక్క పవర్ కట్ అవుతుంది. డోర్మాటోవ్ మెరుగైన దృశ్యమానత కోసం మంటలను కాల్చడం ప్రారంభించాడు. విచిత్రమైన జీవులు తగినంత దగ్గరగా వచ్చినప్పుడు సైనికులు కాల్పులు జరుపుతారు. ఈ జీవుల్లో కొన్ని స్థావరంలోకి చొరబడి చూసే ప్రతి ఒక్కరిపై దాడి చేయడం ప్రారంభించాయి. దీనివల్ల ఒలేవ్ స్పృహ కోల్పోతాడు. మరుసటి రోజు ఉదయం చనిపోయిన శత్రువు బరువుతో ఒలేవ్ మేల్కొంటాడు. యురా అతను ఇంకా ఊపిరి పీల్చుకోవడం గమనించి శరీరాన్ని తరలించడానికి సహాయం కోసం పిలుపునిచ్చాడు మరియు ఇప్పుడు ఒలేవ్ వింత జైవై నైజానైకై ఒక భారై ఎలుగుబంటై అనై తలసుకుంటాడు. వాస్తవానికి సరిహద్దుకు అవతలి వైపు డజన్ల కొద్దీ ఎలుగుబంటి మృతదేహాలు ఉన్నాయి మరియు అవి ఎందుకు అలా ప్రవర్తించాయో ఎవరూ అర్థం చేసుకోలేరు. వార్తల కోసం ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేస్తూ ఓల్గా కూడా ఉన్నారు. ఒలేవ్ వైద్యశాలకు తరలించబడ్డాడు మరియు అలియోనా ఒక వైద్యురాలు అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఆమె అతని గాయాలకు మొగ్గు చూపుతుంది మరియు అతను నొప్పిని అనుభవించినప్పుడు ఆమె అతనిని ముద్దుతో సాంత్వన చేస్తుంది. ఇంతలో మెరీనా మరియు డోర్మాటోవ్ బ్లాక్అవుట్ను పోస్ట్ చేసే అధికారాలను పొందినట్లు ఆరోపించిన వ్యక్తుల సమూహం సెన్సస్ గురించి చర్చిస్తారు. తాము సూపర్ హీరోలలా లేమని మెరీనా స్పష్టం చేసింది. రేడియోలు సిగ్నల్లను ఎలా స్వీకరిస్తాయో అదే విధంగా సెన్సార్లు వారై మనస్సులోని డేటాను స్వీకరించగలవు. అయినప్పటికీ వారు డేటాను డీకోడ్ చేయలేకపోయారు లేదా ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం సైనిక ఆసుపత్రిలో ఉన్న సాషా అత్యంత శక్తివంతమైన సంసారం. బ్లాక్ అవుట్ అయినప్పటి నుండి అతను ఒక రహస్యమైన బట్టతల మనిషి గురించి పీడకలలు కంటున్నాడు. ఈ రోజు అతన్ని జెన్యా సందర్శిస్తున్నాడు. అతను అనే వ్యక్తి ద్వారా పంపబడ్డాడని పేర్కొన్నాడు. మొదటి వేవ్ అన్ని ఎలక్ట్రానిక్స్ను తుడిచిపెట్టిందని, రెండవది అన్ని జీవుల వినాశనాన్ని ప్రారంభించిందని మరియు మూడవ ఉప్పెన దిగ్బంధం ప్రాంతంలో ప్రాణాలతో బయటపడిన వారైన ప్రభావితం చేస్తుందని, వారు దాడి చేయబడతారని అతను వివరించాడు. వారు మిలియన్లలో ఉన్నారు మరియు వారి స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అయినప్పటికీ దానిని ఆపడానికి ఇంకా సమయం ఉంది. సాషా ఇందులో పాల్గొనకూడదని మరియు భద్రతకు సమన్లు పంపింది. కానీ దళాలు జెన్యాను గుర్తించలేకపోయాయి మరియు సాషా విషయాలు చూస్తున్నట్లు డాక్టర్కు తెలియజేయలేదు. మిగిలిన సైనికులు టాస్క్ కోసం సిద్ధం అవుతారు. ఈరా ఓల్గాతో ప్రయాణాన్ని ముగించాడు. అతను కెమెరా కోసం అతనికి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. యురా తన జీవిత ప్రయోజనాన్ని అందించిన ప్రస్తుత పరిస్థితులను పట్టించుకోవడం లేదని మరియు క్యాబ్ డ్రైవర్గా ఉండటం కంటే ఇది ఉత్తమం అని ఒప్పుకున్నాడు. క్వారంటైన్ జోన్కు చేరుకున్న తర్వాత వారు భూమిపై క్యాంకులు పడగొట్టబడి ఉన్నారని మరియు నిర్మాణాల ద్వారా ఒక గార్జ్ లైసింగ్ను కనుగొన్నారు. 3వ తరంగం ఇప్పటికే ప్రారంభమైందని సూచిస్తున్నారు. ఈ విధ్వంసం యొక్క వీడియో మిగిలిన జనాభాను భయాందోళనలకు గురి చేస్తుంది. ఇది అల్లర్లకు దారితీస్తుంది మరియు నేరాల రేటు పైరగౌదల నగరాన్ని కదిలిస్తుంది. వారు ప్రసంగిస్తున్నారని ప్రభుత్వం హామీ ఇస్తుంది, కానీ పౌరులు తమ నాయకులు ఏదో దాస్తున్నారని అనుమానిస్తున్నారు. మరిన్ని భూభాగాలను కవర్ చేయడానికి సైనికులు బృందాలుగా విడిపోయారు. యురా మరియు ఓల్గా టీమ్ 7లో ఉన్నారు మరియు వారు అడవిని దాటినప్పుడు వారి మధ్య ఉల్లాసభరితమైన ఉద్రిక్తత ఏర్పడుతుంది. కోలుకున్న ఒలేవ్ వచ్చినప్పుడు అతను ఒక చిన్న గ్రామాన్ని పరిశీలిస్తున్న గ్రూప్ 4లో చేరాడు. సైనికుల్లో ఒకరు స్టోరేజీ గదిని అన్లాక్ చేశాడు. ఫలితంగా మెటల్ తాడ్ల కుప్ప అతనిపై పడి అతని కాలికి గాయమైంది. ఒక వైద్యుడు వచ్చే వరకు ఇంటి లోపల విశ్రాంతి తీసుకోవాలని బృందం నిర్ణయించింది. మరుసటి రోజు ఉదయం అలీన్ కనిపించి సైనికుడు తన కాలు పోగొట్టుకోకూడదనుకుంటే తనతో మాస్కోకు తిరిగి రావాలని ప్రకటించాడు. టీమ్ 7 కూడా ఒక అపార్ట్మెంట్లో రాత్రి గడిపారు.
మరియు వారు అల్పాహారం చేస్తున్నప్పుడు యురా ఒక దుకాణంలో ఏదో అసాధారణమైన విషయాన్ని గమనించింది. అతను ఓల్గా యొక్క రికార్డింగ్ను సమీక్షిస్తాడు మరియు వారు వచ్చినప్పుడు తలుపులు అన్లాక్ చేయబడలేదని నిర్ధారించాడు. యురా మరియు కొంతమంది సైనికులు స్టోర్లోకి ప్రవేశించి ఎవరైనా ఉన్నారనే సంకేతాలను కనుగొంటారు. కాబట్టి వారు కొన్ని ఉచ్చులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు అపార్ట్మెంట్కి తిరిగి వస్తారు మరియు ట్రాప్స్ యాక్టివేషన్ కోసం వేచి ఉన్నారు. ఇది రాత్రి పొద్దుపోలే వరకు జరగదు. అందరూ బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. కానీ యురా ఓల్గాను లోపల ఉండమని అభ్యర్థిస్తుంది మరియు వారు తిరిగి రాకుంటే సహాయం కోసం సిగ్నల్ ఇవ్వడానికై మంటలను ఉపయోగించమని రామకు సూచించింది. ఓల్గా చివరికి యురాను ధిక్కరిస్తుంది మరియు ప్రతిదానిని డాక్యుమెంట్ చేయకుండా జట్టును అనుసరిస్తుంది. స్టోర్ లోపల వారు ఉచ్చుల వల్ల గాయపడిన యువకుడిని కనుగొంటారు. వారు అతనిని అపార్ట్మెంట్లోకి తీసుకువెళ్లారు మరియు అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ బాలుడు కత్తినై లాక్కొని ఒక సైనికుడిని హత్య చేయడం ద్వారా ప్రతిస్పందించాడు. అతనిని రన్నింగ్ చేయడం ద్వారా ఇతరులు తక్షణమే ప్రతిస్పందిస్తారు. ఇంతలో సాషా హాస్పిటల్ రూఫ్పై కొంత స్వచ్ఛమైన గాలిని పొందడానికి వెళ్ళి అకస్మాత్తుగా రెడ్డిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ వ్యక్తి జన్య అతనికై దాని ధరించి తెలియజేశాడు. హెనా కేవలం మానసిక లింక్ మాత్రమే ఉంది మరియు సాషా సహాయం కోరింది. అతని అవగాహనను ఒప్పించడానికి అతను తనను తాను బహిర్గతం చేస్తాడు. అతను తన మానవేతర ముఖాన్ని ఆవిష్కరిస్తాడు. అప్పుడే మెరీనా సైనికుల బృందంతో వస్తుంది. వారు తమ తుపాకీలను వైపు గురిపెట్టారు. కానీ అకస్మాత్తుగా వారందరూ మెరీనాను లక్ష్యంగా చేసుకున్నారు. సైనికులు ఆమెను రెడీగా మరియు అతనిని మెరీనాగా భావించేలా చేయడానికి అతను తన మానసిక సామర్థ్యాలను ఉపయోగించాడని, అందుకే రామదేనైకై ప్రయత్నించకూడదని స్పష్టం చేసింది. అతను మెరీనాకు తన విధేయతను కూడా ప్రతిజ్ఞ చేస్తాడు మరియు మానవత్వాన్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో తనలాంటి లక్షలాది మంది రాక గురించి ఆమెను హెచ్చరించాడు. మెరీనా అతని గుర్తింపు గురించి అడిగినప్పుడు మానవులు అతన్ని దేవతగా భావిస్తారని పేర్కొంది. మెరీనా తర్వాత ఈయన ప్రశ్నించడానికి ఆమె కార్యాలయానికి తీసుకువెళుతుంది. చంద్రుడు సముద్రాల మీదుగా ఉన్నప్పుడు అతను వికిరణ ప్రక్రియను ప్రారంభించాలని ఉద్దేశించబడ్డాడని విశదపరుస్తుంది. కానీ అతను తప్పు చేశాడు. చంద్రుడు యూరప్లోనే ఈ భాగాన్ని రచయించాడు. కాబట్టి అదే రేడియేషన్ నుండి రచయించబడింది. జీవిత చక్రం అలా జరిగింది మరియు దిగ్బంధం జోన్లోని ప్రతి ఒక్కరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ఆలోచన లేని డ్రోన్ మాత్రమే. ఈ యొక్క జాతులకు భూమి అవసరం, ఎందుకంటే వారి స్వంత నక్షత్రం దాని ముగింపుకు చేరుకుంటుంది మరియు వారు నివసించడానికి సూర్యునితో కొత్త స్థలాన్ని కోరుకుంటారు. తదనంతరం వేల సంవత్సరాల క్రితం ఒక వేవ్ జీరో ఉందని అతను వెల్లడించాడు. ఈ తరంగం మానవ జాతి. ఇది వాస్తవానికి భూమి యొక్క స్వదేశీ జనాభాను నిర్మూలించడానికై గ్రహాంతర వాసలో పంపైన జైవాయుగం. పిరమిడ్లు మరియు నీటి అడుగున నగరాలు గణనీయంగా అభివృద్ధి చెందినందున పూర్వపు స్థానిక నివాసులు నిర్మించారు. మానవులు డిస్ట్రాయర్లు మరియు వలసవాదులు కాబట్టి వారు ఆదర్శ జీవ ఆయుధం మరియు వారు ఏదైనా మానసిక శక్తులను కోల్పోయారు తప్ప ఈ యొక్క జాతులతో గణనీయమైన మొత్తంలో నానై పంచుకుంటారు. అనుకోని రేడియేషన్ సాషా వంటి కొంతమంది వ్యక్తులు వాటిని తిరిగి పొందేలా చేస్తోంది. ఈ యొక్క గ్రహం నుండి సైనిక దళం రేపు చేరుకోవలసి ఉంది. కానీ ఈ సోదరుడు అప్పటికే అక్కడ ఉన్నారు. ఈ అతని పద్ధతులతో ఏకీభవించలేదు మరియు అతనిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కలల కారణంగా సాషా మాత్రమే అతని ఆచూకీ గురించి తెలుసుకుంటాడు. ఇంతలో అన్ని జట్లు మనస్సు నియంత్రిత మానవులచే హఠాత్తుగా దాడి చేయబడ్డాయి. సైనికులు వెంటనే కాల్పులు జరుపుతారు మరియు రక్షణ రేఖను ఏర్పరచడానికి ప్రయత్నిస్తారు. కానీ శత్రువు పెద్ద సంఖ్యలో వచ్చి అప్రయత్నంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. చాలా జట్లను నాశనం చేస్తాడు మరియు వారై మందగుండు సామగ్రిని అయిపోయేలా చేస్తాడు. వారి దాగి ఉన్న అపార్ట్మెంట్ పేలినప్పుడు మంటను కాల్చమని యురా ఓల్గాకు ఆదేశిస్తాడు.
కానీ చాలా బృందాలు అదే పని చేస్తున్నాయి మరియు అందరికీ సహాయం చేయడానికై తగిన వనరులు లేవు. ప్రస్తుతానికి గ్రూప్ 7లో మిగిలిన కొద్దిపాటి సభ్యులు దాడి చేసేవారి పరిధికి దూరంగా ఉండటానికి భవనం పైకప్పుపై వేచి ఉంటారు. దాడి గురించి ఆమెకు తెలియజేసే సందేశం ద్వారా ఈతో మెరీనా చర్చకు అంతరాయం ఏర్పడింది మరియు వారు సమయాన్ని వృధా చేస్తున్నారని నొక్కి చెప్పింది. జెన్యా మరియు సాషాతో సహా నలుగురు స్థావరానికి ఎగురుతారు మరియు ప్రయాణంలో ఎవరైనా అతన్ని చంపాలని నిర్ణయించుకుంటే తప్ప అతను అమరుడైగా ఉంటాడని వివరిస్తాడు. స్థావరానికై చేరుకున్న తర్వాత ఈ సాషాను ట్రాన్స్లోకి నట్టయి యొక్క స్థానాన్ని విజయవంతంగా దౌర్తించాడు. కైరోలోని ఆకాశహన్యంలో ఉన్నాయి. ఈ ఆలస్యం చేయకుండా మిగిలిన దళాలను సమీకరించడానికి ఆసక్తిగా ఉంది. అయినప్పటికీ ఇని చూసిన తర్వాత అతనిపై నమ్మకం ఉంచడం గురించి అనిశ్చితంగా ఉన్నాడు. అప్పుడే మాస్కో కూడా దాడిలో ఉందని ఒక సైనికుడు నివేదించాడు. మెరీనా డోన్మాటోను ఐడి మాత్రమే మనుగడ సాధించే అవకాశం అని హైలైట్ చేయడం ద్వారా ఒప్పించింది. ఇంతలో గ్రూప్ 7 ఎటువంటి మంటలను పంపడంలో విఫలమైన జట్లను వెతకడానికి భవనం దిగాలని నిర్ణయించుకుంది. ఓల్గా భయభ్రాంతులకు గురైంది. కానీ యురా ఆమెను ముద్దుతో శాంతింపజేస్తుంది మరియు ఆమెను మెల్లగా కిందకి దించింది. వారు వీధుల్లో ప్రయాణిస్తున్నప్పుడు వారు కొంతమంది పౌరులను ఎదుర్కొంటారు మరియు ఎటువంటి సంభాషణ లేకుండా వారిని తొలగిస్తారు. వారు ప్రమాదకరం కానివారుగా కనిపించడంతో ఓల్గా కలవరపడింది. అయితే యురా ఆ యుక్త వయస్కుడైన అబ్బాయి కూడా మొదట్లో ప్రమాదకరం కాదని ఆమెకు గుర్తు చేసింది. అతని అభిప్రాయాన్ని ధృవీకరించడానికి డ్రోన్ మానవుల తాజా తరంగం వారిపై దాడి చేస్తుంది. మిగతా సైనికులందరూ నశిస్తారు. కానీ యురా దాడి చేసేవారిని విజయవంతంగా తప్పించుకుంటాడు. ఈ ప్రక్రియలో గాయపడ్డారు. వారు గ్యారేజీలో ఆశ్రయం పొందారు. అక్కడ వారు యురా యొక్క గాయాలకు మొగ్గు చూపుతారు మరియు వారు తప్పించుకోవడానికై ఇంధనం మరియు కైలతో కూడిన కారును కనుగొంటారు. తిరిగి బేస్ వద్ద సాషా దర్శనం సమయంలో తనను చూశాడని నమ్ముతున్నందున వెళ్ళడానికి తన భయాన్ని అంగీకరించాడు. ఈ అతని స్వంత భద్రత కోసం వెనుకబడి ఉండటానికి అనుమతిస్తుంది. డోన్మాటో బృందం క్యాంకుల్లో బయలుదేరినప్పుడు మెరీనా సాషా లేకపోవడాన్ని గ్రహించి అందరినీ ఆపివేస్తుంది. అకస్మాత్తుగా రాకెట్ల బారేజీ స్థావరాన్ని తాకి పేలుడు సంభవించింది. మెరీనా తన తుపాకీని లక్ష్యంగా చేసుకుంది. కోపంతో అతనికి దీని గురించి స్పష్టంగా తెలుసు మరియు అది నిజమని ఒప్పుకుంది. అయినప్పటికీ సాషా వారితో పాటు ఉంటే బదులుగా జట్టు నశించి ఉండేది మరియు వారు యుద్ధంలో విజయం సాధించలేరు. మరుసటి రోజు ఉదయం యురా మరియు ఓల్గా ఒలేమ్ మరియు అలియోన్లను కలుస్తారు. వారి బృందంలో కొంతమంది సభ్యులు కూడా మిగిలి ఉన్నారు మరియు వారు తమ మందుగుండు సామగ్రిని అయిపోయారు. అదృష్టవశాత్తు డోన్మాటో బృందం కొద్దిసేపటి తర్వాత వారిని గుర్తించి రాను తొలగించే మిషన్లో చేరమని వారిని ఆహ్వానిస్తుంది. తిరిగి రావడానికి ఆధారం లేనందున ఓల్గా మరియు అలియోనా తప్పనిసరిగా వారితో పాటు వెళ్ళాలి. చాలా గంటల తర్వాత బృందం కిరోవ్ చేరుకుంటుంది. దాడులు లేకపోవడంతో డోన్మాటో అవాక్కయ్యాడు మరియు అతను బేస్ వద్ద చనిపోయాడని నమ్ముతున్నాడని వివరించాడు. వీధులు డ్రోన్ మానవులచే బారికేడ్ చేయబడ్డాయి. వారిలో కొందరు బాంబులతో పై నుండి దూకుతారు. సైన్యం కనికరం లేకుండా ట్యాంకులతో ముందుకు సాగుతుంది. వాటిని ఆపడానికి ప్రయత్నించే ఏదైనా విరోధిని కాల్చడం లేదా అణిచివేస్తుంది. ఆకాశహర్ణాన్ని చేరుకున్న తర్వాత యురా మరియు కొంతమంది సైనికులను పైకప్పుపైకి తీసుకువెళుతుంది. మిగిలిన వారు రక్షణ కోసం ప్రవేశద్వారం వద్ద ఉంటారు. యుద్ధం క్రూరమైన భయంకరమైనది మరియు వారు దానిని ఎంతకాలం కొనసాగించగలరో అనిశ్చితంగా ఉన్నారు. కాబట్టి ఒలే పౌరులను మేడ మీదకు తీసుకువెళతాడు. లోపల శత్రువులను తొలగించిన తర్వాత మరియు సైనికులు రాను పైకప్పుపై ఎదుర్కొంటారు. యురా అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతనిని పక్కకు నెట్టివేసి అతనిని వదిలేస్తాడు.
తదుపరి రాను ఎదుర్కొంటుంది మరియు వారి యుద్ధం చాలా సమతుల్యంగా ఉంటుంది. కానీ యురా మళ్ళీ పైకి లేచినప్పుడు మరియు భారై పైలడో వైటలో ప్రతిధ్వనిస్తుంది. రాదరుష్టనే మరచైందై మరియు అతనైనైనయరగా కొట్టే అవకాశాన్ని ఇస్తుంది. రా శరీరం నుండి పరికరాన్ని సంగ్రహిస్తుంది. యురా వెంటనే జోక్యం చేసుకుని ఫలితంగా ఏర్పడిన కుహరంలో గ్రెనేడ్ను నాటాడు. చివరికి రాను చంపాడు. ఇప్పుడు తారుమారు చేయబడిన మానవులందరినీ విడిపించడానికి తన అధికారాలను ఉపయోగించగలడు. మానవులు అంతర్లీనంగా చంపడానికి రూపొందించబడినందున అంతరిక్ష నౌకలో వచ్చే గ్రహాంతరవాసులను తొలగించడం తదుపరి చర్య అని అతను ప్రకటించాడు. బ్లాక్ అవుట్కు ముందు వీటన్నింటి గురించి వారిని ఎందుకు హెచ్చరించలేదో అర్థం చేసుకోవడంలో జెన్యా విఫలమయ్యారు మరియు అలయోనా మరియు మైరైనారైడే మానవులను తారుమారు చేయడంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తనను తాను మానవులకు అర్హమైన దేవుడిగా ప్రకటించుకున్నప్పుడు జెన్యా అతనిపై కత్తితో దాడి చేస్తాడు. కానీ బదులుగా మైరైనాను చంపమని బలవంతం చేయడానికై అతని శక్తులను ఉపయోగిస్తాడు. కోపంతో ఒలేవిని కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ యురా అతనిని రక్షించడానికి అడుగుపెట్టాడు. రాబోయే దండయాత్రకు వ్యతిరేకంగా వారి ఏకైక ఆశయాన్ని హైలైట్ చేస్తుంది. యురా మరియు ఒలేవ్ల మధ్య ఘర్షణ జరుగుతుంది మరియు యురా ఒలేవ్ను అధిగమించడాన్ని ఓల్గా గమనించినప్పుడు ఆమె తుపాకీని స్వాధీనం చేసుకుంది మరియు అతనైన ఆపడానికై యురాపై కాల్పులు జరిపాయి. హెనాయిని మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్రయత్నంగా అతనిని అడ్డుకుంటుంది. ఒలేవ్ యురాను చంపాలని ఆలోచిస్తాడు మరియు బదులుగా అడిపై కాల్పులు జరిపాడు. అయినప్పటికీ బుల్లెట్లు ప్రభావం చూపలేదు. ఒలేవ్ ప్రతి ఒక్కరిని తన తండ్రిగా భావించేలా చేయడానికి అతని శక్తులను ఉపయోగించుకుంటాడు. దీనివల్ల అతను తడబడతాడు. అయినప్పటికీ అతని సంచార సామర్థ్యాలకు ధన్యవాదాలు. జెన్యా నిజమైన రడిని గుర్తించగలదు మరియు అతనితో పాటు అతనిని క్రిందికై తీసుకురావడానికై అతను దూకాడు. వారిద్దరూ నేలను తాకిన క్షణంలోనే నశించిపోతారు. అదే సమయంలో ఒక భారీ అంతరిక్ష నౌక భవనాల సమూహంపైకి వస్తుంది. ఒలేవ్ నుండి సంగ్రహించిన పరికరంని స్వాధీనం చేసుకున్నాడు మరియు యురాను ముగించడానికి నిరాకరించి మహిళలతో బయలుదేరాడు. పడిపోయిన శరీరాల నుండి కొన్ని ఆయుధాలను సేకరించిన తరువాత ముగ్గురు రా కోసం ఎదురుచూస్తూ దాని తలుపు తెరిచిన అంతరిక్ష నౌకలోకి ప్రవేశిస్తారు. లోపల వందలాది మంది గ్రహాంతరవాసులు పాడులలో నిద్రాణమై ఉంటారు మరియు ఒలేవ్ పరికరాన్ని సక్రియం చేసినప్పుడు ఆక్సిజన్ ఈ పాడులలోకి ప్రవహించడం ప్రారంభమవుతుంది. వాటిని మేల్కొల్పడానికి రా ఉద్దేశించినట్లు కనిపిస్తోంది మరియు పాడులపై ఉన్న టైమర్ అవి త్వరలో పనిచేయనున్నట్లు నిర్ధారిస్తుంది. వారు వారిపై కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తారు మరియు అది వారిని చంపేస్తుందని నిర్ధారిస్తారు. కానీ వాటన్నింటినీ తొలగించడానికై వారికి తగినంత మందగుండ సామగ్రి లేదా సమయం లేదు. ఆక్సిజన్ను రవాణా చేసే పైపులు నేలపై ఉన్నాయని ఓల్గా గమనించాడు మరియు ఒక దానిని నాశనం చేయడం వలన అనేక మంది గ్రహాంతరవాసులు ఏకకాలంలో నిర్మూలించబడతారు. ముగ్గురు వారు గుర్తించగలిగే ప్రతి పైపును నాశనం చేయడం ప్రారంభిస్తారు. దాడిని సమర్థవంతంగా నిలిపివేస్తారు. అయితే అలియోనా చివరి పైపును నాశనం చేసే దశలో ఉన్నప్పుడు ఈ చివరి పాడ్లలో పిల్లలు ఉన్నారని గ్రహించిన తర్వాత ఆమె స్తంభింపజేస్తుంది. పిల్లలు పాడ్ల నుండి బయటపడటం ప్రారంభిస్తారు మరియు ఒలేవ్ వాటిని చూసినప్పుడు అతను తన ఆయుధాన్ని నేల మీద పడవేస్తాడు. అమాయక జీవులకు హాని చేయలేడు.